కమింగ్ టు ద డీటెయిల్స్. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ నిర్వహించిన మేము సైతం ప్రోగ్రాం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ హీరోలను బతిమాలుకోవాల్సి వచ్చిందని అన్నారు. హుదూద్ బాధితుల కోసం బాలసుబ్రహ్మణ్యం ఒకరే ₹1 కోటి సేకరిస్తే పరిశ్రమ మొత్తం కలిసి ప్రోగ్రాం చేసినా కూడా 8 కోట్లు రాలేదని వాపోయారు తమ్మారెడ్డి. ఈ ప్రోగ్రాంలో చాలా వరకు 100% డాన్సర్స్ ఒక్కళ్ళే ఎందుకు చేశారు, ఎందుకు మన వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అని ఆలోచిస్తే మాత్రం నిజంగా బాధాకరమైన విషయమే. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళందరూ ఏదో రకంగా పార్టిసిపేట్ చేశారు. చిన్నవాళ్ళు కాంప్లెక్స్తో రాలేదు. చెప్తానికి చాలా సిగ్గుపడుతున్నాను. వాళ్ళు ప్రోగ్రామ్ చేద్దామంటే ప్రోగ్రామ్కి కంటే కూడా వాళ్ళకి నైట్ పార్టీ ఉందా సార్ అనేది ఉంటారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉందా. ఎందుకు మన వాళ్ళు మీరు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మన హీరోయిన్లను మన తెలుగు వాళ్ళు ఎందుకు చేయరు సార్ అని. తెలుగు వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్, హర్ట్ అయితే అయ్యిండొచ్చు, అవుతారేమో చాలా మంది, నాకు తెలియదు. కానీ రిహార్సల్కి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయి మధ్యలో వాళ్ళు పార్టీలు చేసుకున్నారంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇరిటేటింగ్గా ఉంది. ఒక కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మనం సినిమా పరిశ్రమ ఉంటాం అనేది చాలా బాధాకరమైన విషయం. నటన అనేది ఒక ఏదో అంటారు, డబ్బులు ఇచ్చేది కాదు అది. నటన ఎప్పుడు డబ్బు కోసం చేయము, కళ కోసం అంటారు. ఇదంతా డబ్బు కోసం కానీ, లేకపోతే ఊరికే పార్టీలు తిరుగుతాను కానీ వస్తారు. అందుకే బయట వాళ్ళు రావటం భయపడుతున్నారు. ఇక్కడికి వస్తే ఈ పార్టీలు తిరుగుతారు, పిల్లలు చెడిపోతారు అనే భయంతో తల్లిదండ్రులు పంపకపోవటం అనేది ఇలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉండటం వల్ల ఇవాళ తెలుగు వాళ్ళలో తెలుగు హీరోయిన్లు లేకుండా పోవటానికి చాలా నిజమైన కారణం నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే దిస్ నాట్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ బీన్ డూయింగ్ 100 years నేనే చేశాను. అంటే నేను ఐ పార్ట్ ఆఫ్ ఇట్. 75 years నేనే పార్ట్ ఆఫ్ ఇట్. మేజర్ పార్టీ డాన్సింగ్ పార్ట్, ఆర్టిస్టుల ఇన్వాల్వ్మెంట్ పార్ట్ వరకు నాది ఎప్పుడు ఉండింది, అప్పుడు ఇప్పుడు కూడా. సో నాకు ఎప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే, వీళ్ళెవళ్ళు నాది అనుకున్నారు ఎక్సెప్ట్ 100 years. 100 yearsలో ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అదర్ దెన్ బాంబే ఆర్టిస్ట్ అందరూ నాది అనుకున్నారు. నేను మొదటి నుంచి ఒక 15 yearsగా ఇండస్ట్రీలో అన్ని శాఖల్లోనూ నేను పనిచేశాను కాబట్టి అన్ని శాఖల్లో ఉన్నప్పుడు ప్రతిసారి చెప్తాను, ఇండస్ట్రీ కోసం ఒక వారం రోజులు అందరం తీసేద్దాం, ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్. ఆ 1 week ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేద్దాం. ఇటువంటిదంటే కెలామిటీ రావచ్చు, లేకపోతే కలిసి ఉన్నాం, కలిసి ఉంటే అది ఒక ఈవెంట్ అవుతుంది. ఆ ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ మీద వచ్చిన డబ్బుని ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు, ఇటువంటి ఫండ్స్ ఇవ్వచ్చు, లేదంటే మన అసోసియేషన్స్కి ఇవ్వచ్చు, లేకపోతే మన దగ్గర బాధపడవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఏది గ్యారంటీ కాదు. చాలా మంది గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. చాలా పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చాలా బ్యాడ్ స్టేజ్లో ఉన్నాయి.